ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు. మన నెంబర్ 2 గారిని కలిసి వెళ్ళారు. మెయిన్ బ్లాక్ గేటు కొంచెం దూరం. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓ 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనుకుంటాను. తర్వాత డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాను. మంచి మాట చెప్పావయ్యా, మంచి మాట చెప్పావు. నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే, అది నాకందించిన ఘనతంతా నా కూతురుదేలే. నాకు ఏంటన్నా పాటలు పాడుతున్నా? మన ముద్దులలో తలుచుకుంటే పాటలు వచ్చేస్తారాయమ్మా. ఎవరు నాన్న? అక్క హస్బెండా? ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది. వాడు కాదమ్మా, కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా. కాబోయే అల్లుడు? నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నెంబర్ 2 గారిని పార్టీ ఆఫీసులో కలిశారమ్మా. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా. మీకు కూడానా? సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? నెంబర్ 2 గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా. బాబు ఏదోలా సీఎంతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా. నిన్న మొన్న నేడు రేపు అయ్యో చీల్ అల్లుడు గారు, నేను తప్పుగా మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి. అల్లుడు గారు రండి, అల్లుడు గారు రండి రండి. మావయ్య, మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? రండి లోపలికి. ఇలా చూడండి. రండి రండి రండి. బాగున్నాను. మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు. ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి, మంచి మాట అనుకుందాం. ఏమా ఓకేనా? అచ్చుచ్చు, తను కోపంగా వెళ్ళిపోయింది. తను కోపంతో వెళ్ళలేదు, సిగ్గుపడి వెళ్ళింది. మావయ్య, నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను. విషయం తెలిసింది. 2 గారిని మీట్ అయ్యాను. నేను ఎలక్షన్లో నుంచుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడానా? ఏంటి బాబు మీరు అనేది? మీరు మా పార్టీలో చేరారా? కూర్చోడు కూర్చోడు కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది బాబు. బాబు పెద్ద ఆయనతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించండి. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. ఏ? ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద, ఆయన నియోజకవర్గంలో. హలో, ఏంటది జురాసిక్ పార్క్ లాగా? యా, బెస్ట్ పర్సనాలిటీస్ నాలాగే ఉంటాయి. గుర్తించడానికి టాలెంట్ కావాలి. నువ్వు నాలా జుట్టు పెంచు, టాలెంట్ పెరుగుద్ది. కౌశిక్, బాస్ నిన్నెందుకు నా వెంట పెట్టుకున్నానో తెలుసా? తెలియదు బాస్. ఈ ఊళ్ళో ఎన్టీఆర్, రాజనాల, మంచోడు చెడ్డోడు అందరూ ఒకేలా ఉన్నారు. నీ అయినోళ్ళు కానోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అలాగే బాస్. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రా. ఏంది బాస్? బాస్ ఇదేనా లామినేట్ చేసే చోటు? అవును, లామినేట్ చేసి నీకు దండేసే చోటు. నామినేట్. మహంజుడు సౌండ్ లేని గిలక్కాయలా. ఎలక్షన్ రూల్స్ తెలుసుగా మీకు? ఆయనకి రూల్స్ తెలుసు కనుకే ఈ ఎలక్షన్. అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆల్ ఒరిజినల్స్. బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటర్ ఐడి, పోస్ట్ కార్డు కూడా తెచ్చా. తమకి సైడ్ ట్రాక్ ఏమైనా ఉంటే లెటర్ గీకుంటారని. ఆధార్ కార్డులోని మీ ముఖం చూస్తే ఈ ముఖంలా లేదే. తెలవకుండా మాట్లాడగా ఆఫీస్ తో ఓటేసిందా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? నాకు మళ్ళీ ఆధార్ కార్డులో ఉండాలా, లేక ఆధార్ కార్డులో మళ్ళీ నేను ఉండాలా? మీ ముఖమల్లే ఆధార్ కార్డులో ఉండాలి, ఆ విధంగా లేదు. అప్పుడు తప్పు ఎవరిది? అది ఆ డిపార్ట్మెంట్ తప్పు. ఆ డిపార్ట్మెంట్ అంటే? అది గవర్నమెంట్ వాళ్ళది. అందరూ విన్నారుగా, ఒక గవర్నమెంట్ ఆఫీసరు గవర్నమెంట్ తప్పని అంటున్నారు. అందరికి వినపడిందా? విన్నారా? అయ్యా దేవుడా, నా పనికి గండి కొట్టగండి. మీకు ఓటు లేదని చెప్పిన 12 మందిని సస్పెండ్ చేశారు. హౌసింగ్ లోన్ అది తీసుకున్నాను, ఈఎంఐ ప్రతి నెల కడుతున్నానండి. క్షమించి వదిలేండి సార్ ప్లీజ్. మీ నియోజకవర్గం నుంచి 10 మంది సంతకాలు పెట్టాలి సార్. కన్నా అట్టు చూడు, ఆ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది. ఇంకా జనాలు కావాలంటే చెప్పు, లారీలు దింపుదాం. డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. నేను బయటికి పోగానే అప్లికేషన్లో స్పెల్లింగ్ తప్పు, చిన్న రా బదులు పెద్ద రా పెట్టారని తప్పుడు కారణాలు చెప్పి నన్ను రిజెక్ట్ చేయాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ అందరినీ ఢిల్లీ కోర్టులో నిలబెడతాను.
మీరు చెప్పండి మిస్టర్ నారాయణ, సుందర ముఖ్యమంత్రి గారి మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంది? ఇద్దరూ నాకు బాగా తెలుసు. సీఎం ఆ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. అట్ ద సేమ్ టైం మిస్టర్ సుందర్ ఒక కార్పొరేట్ మాన్స్టర్ చెంగిస్ ఖాన్. వారి వ్యూహాలు, వారి ప్లానింగ్ అన్ని విపరీతంగా ఉంటాయి. ఇట్స్ రియల్లీ గోయింగ్ టు బి ఎ టఫ్ గేమ్. టఫ్ కాదు, గిఫ్ కాదు. ఆ పిల్లవాడు మంచివాడే, కానీ అంత అనుభవం లేదు. 1800 కోట్ల జీతం, ఇంకా సంపాదించాలని ఆశ. స్వదేశంలో ఓసీ పబ్లిసిటీ. ఈ 2 రోజుల్లో ఆయన కంపెనీ షేర్లు ఎంతగా పెరిగాయో అడగండి ఆయన్నే. ఖచ్చితంగా పెరిగే ఉంటాయి. మిస్టర్ సుందర్ తన కంపెనీ షేర్ల కోసం చేస్తున్నారా లేక అక్కర్తో ఈ పని చేస్తున్నారా అనేది ఆయనకే తెలియాలి. అలా చెప్పారా? ఓ ఓకే. మిస్టర్ సుందర్ ఇప్పుడు వస్తున్నారు, ఈ ప్రోగ్రాంకి. పిలిచేటప్పుడు మేము ఇద్దరమేనన్నారు, పైగా లైవ్ అన్నారు. నాకు ఇప్పుడే తెలిసింది సార్, సడన్ గా వస్తున్నారు. చెప్పండి, ఏంటి మీ డౌట్? వేసిన ఓటుతోనే ఇక్కడే మగాడు ఏం చేయలేకపోతున్నాడు. తమరు 1000 ఓటును పెట్టుకుని స్టేట్ అసెంబ్లీనే కూల్చేశారు. అది గొప్ప అనుకోండి. మీ కంపెనీకి పెద్ద మార్కెటింగ్, మీరు మీ కంపెనీ కోసం ఏమైనా చేయగలరని ప్రూవ్ అయింది కదా. అదే మీ అనుమానం అయితే నా కంపెనీ CEO పోస్ట్కి ఈ క్షణమే నేను రాజీనామా చేస్తాను. How can he do this? డోంట్ డూ దిస్ మిస్టర్ సుందర్. మీరు GLకి CEOగా ఉండటం మన దేశానికే గౌరవం. నిజం చెప్పారు సార్. ఆ కంపెనీలో ఓ చిన్న పోస్ట్ దొరికిన చాలని మన దేశంలో యువత కలలుగా ఉంటుంది సార్. ఆర్ యు క్లియర్? ఆ కంపెనీ ఇప్పుడు నాది కాదు. ఇప్పుడే ఉంటారు. ఇలా ఎన్ని చెప్పినా మీరు మా నాయకుడికి గెలవలేరు. ఎదిరించేవాడు లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుందబ్బా. ఇక్కడ మేం పెద్ద గుంపు, నువ్వు ఒక్కడివి. ట్రైన్లోంచి తోసేసినప్పుడు గాంధీ కూడా ఒక్కడే. ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులోనే జరుగుతోంది సార్. ఇప్పుడు మీ పనులు అయిపోయి ఫ్రీగా ఉన్నారు, నాకు బోర్డులే పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తా. ఆపండి. చూడమ్మా, ఆఫ్ ది రికార్డ్ కనుక అంటున్నా, నువ్వు మా నాయకుడి మీద నిలబడ్డందుకే జనం కోపంతో రగిల్లిపోతున్నారు. జారాలపేట పక్కకి పోవద్దు. మిగతా చోట్ల దిష్టి బొమ్మల్నే తగలబెడతారు, కానీ ఇక్కడ సాక్షాత్తు మనుషుల్ని తగలబెడతారు. ఏ పేట? జాలర్లపేట. బస్సు రిసెప్షన్ చూస్తే భయంకరంగా ఉంది. తిరిగి వెళ్ళిపోతామంటే కొడతారనిపిస్తోంది. ఈ జనంలో వద్దమ్మా, ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో పెట్టినాం అనుకో, మ్యాటర్ ఈజీగా అయిపోద్ది. ఏదో కాల్ చేస్తారు, పేల్ చేస్తారు అన్నారు. ఆ టైప్లో ఏం లేదే. నేను చెప్పేది నువ్వు వీళ్ళు కొట్టకుండా అరత్తున్నారే. ఇప్పుడు దానికి కారణం ఉంది. నువ్వు ఈ నియోజకవర్గంలో నుంచోవటం వల్ల ఓటుకి డిమాండ్ ఎక్కువైపోయింది. 5000 ఓటు ఇప్పుడు 9000 అయింది. వాళ్ళ చేతిలో డబ్బు పడాలంటే నువ్వు ప్యానల్తో ఉండాలి చెప్తున్నా. ప్లీజ్ మాట్లాడకండి. కొంచెం మాట్లాడకండి. సైలెన్స్. థ్యాంక్ యూ. మా IT స్టూడెంట్స్ జరుపుతున్న ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఫేస్బుక్ లైవ్ లో వస్తుంది. ఇదొక సరదా ప్రోగ్రామ్. వీరిని మేము ఇక్కడికి ప్రచారం చేయడానికి తీసుకురాలా. మీరు ఇప్పుడు వీరిని ఏమైనా అడగచ్చు, అల్లరి చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. రాజకీయాలకి తమరు న్యూ అడ్మిషన్ కదా, ర్యాగింగ్కి వెళుతున్నారు తమరిని. సార్, కిలో ఎంతో తెలుసా టమాటా? సార్, ఉప్పు కిలో ఎంతో చెప్పండి. మీరు ఉప్పు వేస్తున్నారా? నవ్వుతారండి బాబా, మరి చెప్పడా? అందరూ సెటైర్ మూడ్ లో ఉన్నారని నాకు తెలుస్తోంది. నిజంగానే నాకు టమాటాల కిలో ఎంతో నాకు తెలియదు. కనీసం టమాటాను చూసారా ఎప్పుడైనా? చూపిస్తారా ఒకసారి? సార్, ఇదో చూడండి సార్. బుద్ధి తక్కువ. ఈ టమాటాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చెప్పనా? ప్రపంచంలోని 7 దేశాల్లో
మన ఊళ్ళో పండిన టమాటాలతో చేసిన టొమాటో సాస్ని ఇష్టపడి తింటున్నారు. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్నది కూడా మన టమాటాలకే. కానీ అందులో ఒక మర్మం ఉంది. ఈ టమాటాలు పండించే రైతుల చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకో చెప్పనా? ఇక్కడ పండే టమాటాల్లో 4లో 1 వంతు కావాలనే కుళ్ళబెట్టి చెత్త కుప్పలో పడేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇతని దగ్గర 50 కిలోలు, ఇతని దగ్గర 50 కిలోల టమాటాలు ఉన్నాయి అనుకుందాం. డిమాండ్ ఉన్నప్పటికీ వీళ్ళలో ఒక్కరి దగ్గరే నేను కొంటాను. ఇంకొకరి దగ్గర ఉన్న టమాటాలు నాకు అవసరం ఉన్నా కొనను. టమాటాల ఆయుర్దాయం 2 రోజులు. ఇందులో ఎవరి టమాటాలు కుళ్ళిపోతాయో తెలియక రైతులిద్దరూ భయంతో వణికిపోతూ ఉంటారు. ఇప్పుడు టమాటా సాస్ కంపెనీ వాడు చెప్పిందే రేటు. 40 రూపాయల టమాటాల్ని కేవలం 6 రూపాయలకే కొనుక్కుపోతాడు. అప్పుడు కూడా ఒక్కడి దగ్గరే కొంటాడు. ఇంకొకటి శ్రమంతా కుళ్ళి చెత్త కుప్ప పాలవుతుంది. ఎక్కడో ఉన్న ఓ తెల్లవాడి కుటుంబం టొమాటో సాస్ నంచుకొని తింటుంటే ఇక్కడున్న మన రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటోంది. అందువల్ల ఈసారి టమాటాల్ని విసిరేసే ముందు దాని వెనుకున్న రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు? నన్ను ఎగతాలు చేయాలనుకుంటే చేయొచ్చు. సార్ నాదో డౌట్, అడగండి. ఎలసన్ అంటే జాలీగా ఓటేస్తాం మేము. ఒక్కోసారి డబ్బు తీసుకొని ఓటేస్తాం. కానీ తమరు ఒక ఓటు కోసం ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? 49P అనే ఓ చట్టాన్ని కనిపెట్టారు. స్టే కూడా అడిగారు. మీ పని చెడగొట్టుకున్నారు. ఎందుకు ఇదంతా? మీకు ఉన్న నిజాన్ని చెప్పనా? మేము రామేశ్వరంలో ఉన్న ప్రవాసాంధ్రులం. ఒడ్డున పేదరికానికి, సముద్రంలో సైన్యానికి భయపడి జీవించే వందలాది మత్స్యకారుల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం. చేపల వేటకు వెళ్తే ప్రాణానికి గ్యారంటీ లేదు. చనిపోయిన వాళ్ళ కుటుంబాల కోసం పోరాడి పోరాడి మనసులు విసిగిపోయాయి. పిల్లలతో సహా అందరూ పస్తులే. అప్పుడు ఒక ఎలక్షన్ వచ్చింది. పోటీ చేసే 2 క్యాండిడేట్స్ మీద నమ్మకం లేదు. ఓటేయకుండా వేటకు వెళ్ళిపోయారు. వెంట మా మామయ్య కూడా వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళాక వాళ్ళకు ఆలోచన వచ్చింది. ఈ రాజకీయ నాయకులకి 5 ఏళ్ళు ఉంటుంది పవర్, కానీ ప్రజలకి మాత్రం ఒక్కరోజే పవర్. అటువంటి రోజు కూడా పొట్టకుటి కోసం వచ్చామే అనుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడే పక్క దేశపు సైనికులు ఈ అమాయక మత్స్యకారులపై కాల్పులు మొదలెట్టారు. అందులో మా నాన్నతో సహా 13 మంది చనిపోయారు. అందులో బతికిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళని పడవలో వేసుకొని పడవని ఒడ్డుకి తీసుకెళ్లేటప్పుడు బుల్లెట్ దెబ్బ తగిలిన మా నాన్న అన్నారట, నన్ను ఒడ్డుకి తీసుకెళ్లొద్దు. ఈ శ్మశానం, పూలదండలు, మేళం వీటన్నిటికీ 2000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో నా బిడ్డలు 2 ఏళ్లు కడుపు నిండా తింటారు. అందుకని నా శవాన్ని సముద్రంలోనే కలిపేయండి బతిమాలారట. ప్రాణం పోగానే పడేశారు సముద్రంలో. అందరూ సముద్రంలో హస్తికల్ని కలుపుతారు. మేము మా నాన్నని కలిపాం. ఆ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు. మత్స్యకారుల సంఘమే మా అమ్మని చదివించింది. మా అమ్మ స్కూల్ టీచర్ అయింది, మమ్మల్ని చదివించింది. పట్టుదలతో చదివాను, పట్టుదలతో. వచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ చేశాను. ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వచ్చేస్తాను. ఎలక్షన్కి ఇందాకెవరో అడిగారు కదా, ఉప్పు వేసుకుని అన్నం తింటావని నీ తల్లి మత్స్యకారునిరా, ఉప్పు గాలిని శ్వాసించిన వాణిరా. సారీ,
మీ అందరిలో ఈ ఊరు వాళ్ళు కాకుండా పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. మీ సొంత ఊరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళాలా? సార్, అందరం కడుపు చేత పట్టుకుని బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళం. మీది రామేశ్వరం, నాది పేదవలస. ఊరికి పోవాలనే ఆశ. తిత్తిలి తుఫాన్ దెబ్బకి జనం ఊరొదిలి ఏడకొత్తంటే ఇక నేనాడికి సొంత ఊరికి పోయేది. నాది కొత్త వలస, చక్కెర వడ్డీ సమస్య. నాది చెంగైపాలెం, రౌడీ మొక్క సమస్య. నాది చిట్టివేలు, కరువు సమస్య. రాజపాలెం, కిడ్నీ సమస్య. గోదావరి నీళ్లు చూస్తే మళ్లించలేదు, కృష్ణానదా రాలేదు, కలగానే మిగిలిపాయే. ఇక సొంతూరుకెళ్ళి ఏం తాగి బతకాలా? 13 జిల్లాల్లో పలు రకాల సమస్యలు. సొంత ఊళ్ళోనే బానిసలుగా బతుకుతున్నాం. ఇంకా మౌనంగా ఉంటే వేసుకున్న బట్టల్ని కూడా ఊడతీస్తారు. దీనికి ఏదో ఓ రోజు సమాధానం చెప్పాలి. ఏమన్నారు సార్? ఇంకోసారి చెప్పండి. దీనికి ఏదో ఓ రోజు సమాధానం చెప్పాలి. ఎప్పుడు ప్రశ్నించారు సార్? ప్రశ్నించకుండా సమాధానం ఎలా వస్తుంది? ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్ని సమస్యల్ని ఓ పేపర్ మీద రాయండి. నేను ప్రశ్నించబోతున్నాను. సీఎం పుణ్యమూర్తిని 3 సార్లు ఏలిన మీరు ఈ సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారని తిన్నగా వెళ్ళి అడగబోతున్నాను. ఇప్పుడే, ఇక్కడి నుంచే తిన్నగా. సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేం సార్. పుణ్యమూర్తి గారు పార్టీ కూటమి ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు సార్. అడగాలని డిసైడ్ అయ్యాక వెంటనే అడిగేయడం నా అలవాటు. అయితే మేము వస్తాం సార్. ప్రశ్నిస్తే సమస్య అవుతుంది. అదే ముఖాముఖి అందరం ప్రశ్నిస్తే ఆ సమస్య తీవ్రం అవుతుంది. సో వెళదాం.